ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యం గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 20వ వచనం. మనం ఒక సిరీస్ ప్రయోజనకరమైన సంగతులు, ఒక ప్రయోజనాత్మక అంశాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 20వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటాను మీకు తెలియచేయచ్చు బోధించాను. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు. 27వ వచనం కూడా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. అపోస్తలుడైన పౌలుకున్న ప్రత్యేకతదే. దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన పనిముట్టుగా ఎన్నుకున్నాడు. యుగాల్లోనూ తరాల్లోనూ మరుగై ఉన్న దేవుని ఏర్పాటును, దేవుని వాక్యమును అందరికీ తేటపరచడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క అంశం ఆయన జీవితంలో అదొక గురి కలిగి ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రయోజనకరమైన సంగతులు బోధించేవాడు. నేనేమీ దాచుకొనలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. నేటి దినాల్లో ప్రముఖమైన బోధకులు, మేము సత్యం బోధిస్తాం, మా దగ్గర స్వచ్ఛమైన బోధ ఉంది అని చెప్పేవారు ఎన్నడూ ప్రయోజనకరమైన సంగతులు చెప్పరండి. ఉదాహరణకి బైబిల్ వండర్స్ అని ఆరంభించారు. బైబిల్ గురించి ఎవరేమన్నారు, దాని యొక్క గొప్పతనం ఏంటి, ఎన్ని భాషల్లో ప్రింట్ అయింది, ఎంతమంది చదువుతున్నారు, ఇవి చెప్పారు. కానీ బైబిల్ సత్యాలు క్రమంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ విషయాలు ఫెయిల్ అయిపోయారు. మరొకరు, మా దగ్గరికి వాక్యాన్ని చూసి ప్రజలు వస్తున్నారు, మా దగ్గర స్వచ్ఛమైన బోధ ఉంది అంటున్నారు. వారు కూడా ఇయర్స్ గడుస్తున్నా లేఖనాల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమున్నాయి అంశాలు వారు బోధించట్లేదు. ఇయర్స్ గడుస్తున్నాయి. కొత్తగా ప్రభువుని విశ్వసించేవారు, నామకార్థ క్రైస్తవ గృహాల నుంచి నమ్ముకున్నవారు మరియు హైందవ గృహాల నుంచి నమ్ముకున్న యవనస్తులకి, యవనరాండ్రుకి, కొత్తగా ప్రభువుని తెలుసుకున్న వారికి లేఖనాలు అర్థం కావటానికి వారు రకరకాల ప్రయత్నాలు వెతుక్కుంటున్నారు. ఈ దినాల్లో మనం ఆరంభించిన ఈ యొక్క సిరీస్ ప్రయోజనకరమైన సంగతులు. గతంలో ఒక చిన్న అవగాహన, గొప్ప ప్రయోజనం అనే అంశాన్ని మనం చూసాం. అపోస్తలుడైన పౌలును అన్యజనుల యొక్క రక్షణ జీవితం, ఏ విధంగా వారు రక్షించబడే విధానాన్ని దేవుడు పౌలును వాడుకున్నాడు అనేది ఒక ప్రయోజనాత్మక పరిశీలన. ఈరోజు సువార్తల్లో నుంచి మనం ఒక ప్రయోజనాత్మకమైన పరిశీలన చేయబోతున్నాం. మా ఉద్దేశం కూడా, ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే, ప్రయోజనకరమైన సంగతులు బయలుపరచాలి, తెలియచేయాలి. ప్రభు మాకు తెలియజేసినాయి ఇతరులతో నిస్వార్థంగా లేఖనానుసారమైన బోధ అందించాలనేది ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు. ముఖ్యంగా 4 సువార్తలు. 4 సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధ యొక్క సారాంశం, ఆయన ఎందుకు కొరకు వచ్చాడు, ఆయన ఏం బోధించాడు, చివరికి ఆయన యొక్క జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఒక పరిశీలన చేయబోతున్నాం. ఎందుకంటే సువార్తలు చాలా ప్రాముఖ్యమైనవి. అసలు లేఖనాలన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయబడ్డాయి. వాస్తవానికి లేఖనంలో పరిశోధించండి, అవి నన్ను గురించి తెలియజేస్తున్నాయి అన్నాడు. కీర్తన గ్రంథంలోను, మోషే గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి రాయబడినాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనేకమైన అంశాలు లేఖనాలు మనం విరివిగా చూస్తున్నాం. కానీ సువార్తల్లో యేసు ప్రభు యొక్క జననం మొదలుకొని యేసు ప్రభు యొక్క ఆరోహణం, ఫ్రమ్ హిజ్ మేంజర్ టు మెజెస్టీ, ఆయన యొక్క 33.5 years హిస్టరీ, ఆయన యొక్క శరీరధారిగా భూమి మీద ఉన్న ఆయన యొక్క దినాల్లో ఆయన ఏం బోధించాడు, ఎవరికి బోధించాడు, ఆయన యొక్క జన్మ ఉద్దేశం ఏంటి అని ఒక 25 పరిశీలనలు మనం చిన్నగా చూడబోతున్నాం. ఆ సందేశం ద్వారా మనం అనేకమైన ఆత్మీయమైన అలజడు, ఆందోళన, బైబిల్ అర్థం కాని కన్ఫ్యూజన్ కలిగించే విషయాల నుంచి మనం క్లుప్తంగా బయటపడగలమని మనం ఆలోచిస్తున్నాం. మొత్తం 1189 అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. అందులో 89 అధ్యాయాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 28 అధ్యాయాలు, మార్కు 16, లూకా 24, యోహాను 21 అధ్యాయాలు. 1189 చాప్టర్స్లో 89 చాప్టర్స్
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భూలోక జీవితాన్ని గురించి తెలియజేస్తున్నాయి. బైబిల్ని 3 భాగాలు చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. పాత నిబంధన ఒక భాగం, సువార్తలు మరొక భాగం, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3వ భాగం. ఏంటి పార్ట్స్ అంటే, పాత నిబంధన సారాంశం, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, క్రైస్ట్ విల్ కమ్. సువార్తల సారాంశం, క్రైస్ట్ కేమ్, ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు సారాంశం, క్రైస్ట్ విల్ కమ్ అగైన్, ప్రభు యేసుక్రీస్తు వారు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనేది 3 ముఖ్యమైన భాగాలు. క్రైస్ట్ విల్ కమ్, క్రైస్ట్ కేమ్, క్రైస్ట్ విల్ కమ్ అగైన్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని 4 సువార్తికులు మనకు తెలియజేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో తెలియజేశారు. ఈ 4 సువార్తలు హార్మోని, వాటిని సమతుల్యం చేసుకుని ప్రతి సువార్తలో యేసు ప్రభు యొక్క ప్రతి మూమెంట్, ఆయన బెత్లెహేములో జన్మించింది మొదలుకొని ఆయన బేతనియా నుంచి పరంలోకి వెళ్ళబడేంత వరకు ఈ రూట్ మ్యాప్ మొత్తం, ఆ యొక్క పాత్వే ఫ్రమ్ డే 1 టు డే లాస్ట్, ఆయన బెత్లెహేములో పశువుల తొట్టులో పరుండిని బట్టి మొదలుకొని బేతనియా నుంచి ఆయన వీడుకోలు తీసుకుని వెళ్ళినప్పుడు, ఈ 2 సందర్భాల్లో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తున్నాం. ఆయన జన్మించినప్పుడు సంతోషకరమైన సువర్తమానం, గ్లాడ్ న్యూస్. యేసు ప్రభు బేతలు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు మహానందముతో తిరిగి వెళ్ళారు. మరలా ఆయన వెళ్ళిపోవటం కూడా గ్లాడ్ న్యూస్. ఆయన లోకానికి రావటం గ్లాడ్ న్యూస్, ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం గ్లాడ్ న్యూస్. వాట్ ఏ పర్సన్, వాట్ ఏ క్రైస్ట్, వాట్ ఏ సన్ ఆఫ్ గాడ్. చూద్దాం మరి యొక్క మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన యొక్క రాక యొక్క ఉద్దేశం ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఆయన యొక్క మొదటి రాక యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా చివరి వారంలో మలుపు తిరిగింది అనేది మనం క్లుప్తంగా చూస్తున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జన్మ గురించి చాలా స్పష్టంగా అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనములో ఆ యొక్క పిసిదియా ఆ ప్రాంతంలో పౌలు చేసిన ప్రసంగాలు. అపోస్తుల కార్యంలో పౌలు గారు 3 గొప్ప ప్రసంగాలు చేశాడు. ఒకటి 13వ అధ్యాయంలో, తర్వాత 17వ అధ్యాయంలో, తర్వాత 20వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో యూదులకు చేశాడు, 17వ అధ్యాయంలో గ్రీకులకు చేశాడు, 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలకు చేశాడు. జ్యూస్, జెంటైల్స్ అండ్ చర్చ్ ఆఫ్ గాడ్. ఈ 3 సందేశాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే 13వ అధ్యాయంలో మరలా ఆ యొక్క అంశాలు క్రోడీకరిస్తూ బాప్తిస్మిచ్చి యోహాను గురించి తెలియజేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. ఇశ్రాయేలు కొరకు పుట్టించాను, ఆ మాట మనం గమనించాలి. యేసు ప్రభు వారు పుట్టుక స్పష్టంగా ఎవరి కొరకు అండి? ఇశ్రాయేలు కొరకు. ఆయనకు ముందుగా వచ్చిన యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించాను. వీళ్ళిద్దరు పరిచర్యలు గమనించండి. బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య ఇశ్రాయేలు కొరకే, యేసు ప్రభు యొక్క ఫోర్ రన్నర్గా, వార్తాహరుడుగా, రాజుకి ముందుగా వెళ్ళిన వ్యక్తిగా. ఆ దినాల్లో రాజుగారు ఒక గ్రామం, ఒక పట్టణం వస్తున్నాడంటే చాటింపేసుకుంటూ వెళ్తారు. రాజు వస్తున్నాడు, అహో, ఆ గొప్ప పాత్రను ఒక షార్ట్ పీరియడ్ బాప్తిస్మిచ్చి యోహాను జస్ట్ 6 months మినిస్ట్రీ చేశాడు. ఆయన పరిచర్య కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య ఇశ్రాయేలు ప్రజలందరికీ. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. ద పర్పస్ ఆఫ్ బర్త్ ఫర్ ఇజ్రాయెల్. ఇక్కడ మనం ఇజ్రాయెల్ కొరకు అంటే ఇజ్రాయెల్ కొరకే లేదు బ్రదర్, సమస్త మానవాళి కొరకు పుట్టించాడంటే అలాంటి హింట్ మనకు లేఖనాల్లో కనపడదండి. యేసు ప్రభు సర్వ మానవాళి కొరకు పుట్టాడనే లేఖనాలు ఎక్కడా లేవు. యేసు ప్రభు వారు పర్టికులర్గా ఒక ఇజ్రాయెల్ దేశమే కాదు, అందరి కొరకు పుట్టాడని లేఖనాలు లేవు. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. ద పర్పస్. రెండవదిగా అసలు దూత యోసేపుకు చెప్పిన సందర్భంలో
మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. మనకు తెలుసు మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను. దూత స్వయంగా చెప్పాడు. తన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఎన్నిక చేయబడిన ప్రజలు, చూజన్ నేషన్, ప్రతిష్ఠిత జనం, ప్రత్యేకించబడిన జనం. దావీదు పలికాడు, నీ వంటి జనం ఇంకెక్కడైనా ఉందా? మోషే పలికాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. సొలొమోన్ గారు పలికాడు, నువ్వు ప్రత్యేకించబడితివి కదా. తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడం ఆయనే రక్షించును, టు సేవ్ ఇజ్రాయెల్. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి. ఇక్కడ తన ప్రజలంటే మరలా ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, సర్వమానవాళి కొరకు కానే కాదు. దూతగారు చాలా స్పష్టంగా యోసేపుకి చెప్పాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు మూడవదిగా దూత, ఆ దూతే గాబ్రియేలు దూతే మరీకి చెప్పిన అంశం కూడా మనం చూస్తున్నాం. లూకా సువార్త 1:39 4 సువార్తలు చదివితే 7 సందర్భాల్లో దూతలు మాట్లాడారు. 7 occasions. అపోస్తల కార్యంలో కూడా 7 సందర్భాల్లో దూతల గురించిన విషయాలు మనం చూస్తాం. ముఖ్యంగా లూకా సువార్త యేసుప్రభు జననం, యేసుప్రభు యొక్క మరణం, ఆయన గెత్సెమనే తోటలో కూడా దూత, అదేవిధంగా రిజరెక్షన్ టైంలో కూడా దూతల పరిచర్యను మనం మర్చిపోకూడదు. దూత కూడా స్పష్టంగా మరేకిచ్చిన సందర్భం మనం చూద్దాం. చూడండి, ఒక గ్రేట్ న్యూస్ తీసుకొచ్చాడు. లూకా సువార్త 1:27 నుంచి గాబ్రియేలు దూత మరియను కలుసుకుని, ఆమె పేరు మరియా, ఆమె కన్యక, లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలికి శుభము, ఆమె తొందరపడింది, నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు, తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యమంతములైనదై ఉండును. ఎవరినండి? హాము వంశస్థులు కాదు, యాపేతు వంశస్థులు కాదు, అబ్రహాము వంశస్థులు కూడా కాదు. ఏ వంశస్థులు? యాకోబు వంశస్థులు. యాకోబు 12 గోత్రాలు, 12 మంది, 70 మంది, 70 మంది, 1000 మంది. యాకోబు వంశస్థులను ఏలటానికి ప్రభువారు జన్మిస్తున్నాడు. ఇక్కడే క్రైస్తవ లోకం తప్పుదోవ పడిందండి. యాకోబు వంశస్థులు చెప్పాడు కానీ అది మనకు కూడా వర్తించిద్దండి. ఎందుకంటే యాకోబు వంశస్థులు యేసు ప్రభువుని సిలువేశారు కాబట్టి దేవుడు యాకోబు వంశస్థులను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు యాకోబు వంశస్థులకు ఏం చరిత్ర లేదు, మనల్ని ఏలటానికి వచ్చాడు, ఆయనే రాజు అని చేంజ్ చేస్తారు. నో, చాలా స్పెసిఫిక్గా మరేకు చెప్పిన మాట, యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలుతాడు. దావీదు సింహాసనం, దావీదు వంశస్థులు, దావీదు సింహాసనం, ఇశ్రాయేలు ప్రజలు. మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం, యాకోబు వంశస్థులను ఏలటానికి రావటం. మత్తయి సువార్త 2:5 మరొక మాట మనం చూస్తున్నాం. దీనికి ప్యారలల్గా మత్తయి సువార్త 2:5 ఆ జ్ఞానులు ప్రభువారిని, ఆయన జన్మించినప్పుడు వారు వెతుక్కుంటూ రావటం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించటం, యెరూషలేములో కలవరం కలిగింది. ఆ సందర్భంగా దయచేసి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 2:5 యూదయ దేశ బెత్లెహేమ, నీ యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానో కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చాలా స్పష్టంగా లేఖనాలు, మీకా గ్రంథం 5:2 మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి, మెస్సయా, ద రూలర్. ఇక ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలే. దీన్ని చేంజ్ చేయడానికి చాలామంది ఈ లోకంలో ప్రయత్నం చేస్తున్నారండి. యాకోబు వంశస్థులను చేంజ్ చేశారు. యాకోబు వంశస్థులు అంటే మనమే యాకోబు వంశస్థులం, ఆత్మీయమైన ఇశ్రాయేలు మనమే అని దానికి వేరే మాట చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలే, అన్ని జనులు అంటే అన్ని జనులే.
ఫిలిస్తీన్లు అంటే ఫిలిస్తీన్లే, అమ్మోనీలు అంటే అమ్మోనీలే, మోయాబీలు అంటే మోయాబీలే, ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అధిపతిగా ప్రభువారు జన్మించాడు. దీని సందర్భంగానే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. రాజ్యము రాజు, ఏలటం, అధిపతి, ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన అంశాలు అవి వారికే ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఇవే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇన్కార్నేషన్ గురించి చెప్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచనాలు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడు? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. He came to his own. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఇండియా వారి యొద్దకు వచ్చాడా? అనుజుల యొద్దకు వచ్చాడా? ఎవరి యొద్దకు వచ్చాడండి? ఆయన వారి స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులైనను అంగీకరింపలేదు. హిజ్ ఓన్. ఇది చాలా పజిలింగ్ వర్డ్. వాక్యము ఇప్పుడు కూడా ఒక మిస్టీరియస్ వర్డ్. అది యోహాను గారు రాసేటప్పటికి గ్రీకు భాష ప్రపంచమంతా వ్యాపించింది. గ్రీకులోనే మాట్లాడుకునేవారు. గ్రీకులు ఒకటి నమ్మేవారండి, ఈ ప్రపంచమంతా ఒక శబ్దము ద్వారా నడుస్తుంది. ఒక వర్డ్, ఈ ప్రపంచమంతా ఒక శబ్దం ద్వారా నడుస్తుంది. ఆ శబ్దం ఏంటో మనకు తెలియదని వాళ్ళు బోధించేవాడు. ఆ యొక్క పజిల్ని యోహాను గారు సులువుగా విడగొట్టాడు. ఆ వాక్యం ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శరీరధారికి వచ్చి ఎవరి యొద్దకు వచ్చాడండి? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. 4 సందర్భాలు మనం చూసాం. తన ప్రజల కొరకు వచ్చాడు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా వచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళటానికి వచ్చాడు, ఇశ్రాయేల్ అధిపతికి వచ్చాడు, ఇశ్రాయేలుకు స్వకీయుల యొద్దకు వచ్చాడు. యేసు ప్రభువు కూడా స్వయంగా ఇదే మాటను ధృవీకరించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో ఇదే మాటను, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను అనే మాట ప్రభువే గంభీరంగా పలికాడు. 15వ అధ్యాయం 25వ వచనం, ఆ యొక్క కనాను స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో 24-25 వచనాలు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. వాట్ ఏ వండర్ అండి. తిరుగులేని అధికారితమైన ప్రభువారి మాటలు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఒక జోక్గా మాట అనలేదండి. యేసు ప్రభువారు క్యాజువల్గా అనలేదు ఆ మాట. యేసు ప్రభువారు స్వయంగా నిజంగానే హార్ట్ఫుల్గానే ట్రూత్ఫుల్గానే పలికాడు, నశించిన జనాలు తప్ప మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. యోహాను సువార్త దాని యొక్క యాంప్లిఫికేషన్ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నశించిన ఇశ్రాయేలు యొద్దకే గాని ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్ద. ఇంకా మనం దాన్ని చేంజ్ చేయకూడదండి. అనుజనుల యొద్దకు వచ్చాడు, వారి దగ్గరకు వచ్చాడు, ఇండియా వారి కొరకు వచ్చాడు. నో, ఇవన్నీ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్. సువార్తల్లో ఒక స్పష్టత. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఆయన యొక్క రాక ఉద్దేశము పలు సందర్భాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు మరొక మాట మనం చూస్తున్నాం. అంతేకాదు, ప్రభు యొక్క రాక సందర్భంలో ఆయనకి కొన్ని టైటిల్స్, అఫీషియల్ టైటిల్స్ ఇవ్వబడినాయి. అందులో మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ద కింగ్ ఆఫ్ జూస్. యూదులకు రాజు, క్రైస్తవులకు రాజు కాదండి, విశ్వాసులకు రాజు కాదండి. మత్తయి సువార్త మీరు చదవండి, ఇశ్రాయేలు రాజు. సిలువ మీద కూడా ఏం పెట్టారండి? నజరేడైనా రాజు. నజరేడు ఇతడు నజరీన్, నజరేతులో పెరిగినవాడు, నజరేతులో పెరిగినవాడు, యూదులో రాజుగా ఉన్నవాడు, ఇశ్రాయేలు రాజుగా ఉన్నవాడు. అందుకే పిలాతు, ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్. ఆయనకు ఒక టైటిల్, ఆయన యూదుల రాజు. అందుకే ఈ యొక్క పత్రికలు మనం చదువుతుంటే యేసుక్రీస్తు గురించి ప్రభువు ప్రభువు ప్రభు అనే మాట ఉంటుంది, కానీ యేసు రాజు, యేసు రాజు, యేసు రాజు, క్రీస్తు రాజు, ఈ మాటలు మనకు కనపడవండి. ఇశ్రాయేలుకు సంబంధించి ఆయన మెస్సయ్య, ఆయన అభిషక్తుడు, ఆయన రాజుగా, యూదులో రాజుగా ఉన్నాడు. రెండవ మాట మనం చూస్తున్నాం, అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, ఆయన ప్రవక్తగా కూడా ఉన్నాడు. వారి కొరకు పుట్టిన ప్రవక్త. అపోస్తలుల కార్యం గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం చూడండి,
3:22. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. ఎవరి కొరకు? మీ కొరకు. ఎవరికి ప్రవక్త అయినా? ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే పేతురు యోహానును పట్టుకుని ప్రధాన యాజకుల మధ్య నిలబడి చెప్తున్నప్పుడు 12వ వచనం, ఇశ్రాయేలులారా, వారితో మాట్లాడుతుంటున్నాడు, మీ కొరకు పుట్టించను. ప్రాఫెట్ ఫర్ ఇజ్రాయెల్. ఇవే లూకాసు వార్త 24:19 వచనంలో యేసుప్రభు వారు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో కలిసి ఆయన సంభాషించినప్పుడు వారన్న మాట కూడా చూడండి. నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన వాక్యములోను క్రియలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ప్రాఫెట్ ఎవరికి? ప్రవక్త ఎవరికండి? ఎవరికి? ఇశ్రాయేలుకే. యోహాను సువార్తలో ఆ యొక్క రొట్టెలు పంచిన సందర్భంలో రాబో ప్రవక్త ఈయనే 14 వచనం, 6వ అధ్యాయం 14 వచనం, రాబో ప్రవక్త ఈయనే. యూదులకు రాజు, యూదులకు ప్రవక్త. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు పుట్టాడు. ద కంఫర్ట్. లూకాసు వార్త 2వ అధ్యాయం కదా, యేసుప్రభు వారు జన్మించినప్పుడు రోమన్స్ పరిపాలన చేస్తున్నారు. చాలా కఠినమైన బానిసత్వంలో యోధా ప్రజలు ఉన్నారు. బరువులు మోపిస్తున్నారు, ట్యాక్స్ లేపిస్తున్నారు. పరిశుద్ధ భూమి, పవిత్ర భూమి, దేవుడు వారికి ఇచ్చిన కానాన్లో పరాయి పాలనలో ఉన్నారు. పరాయి పాలనలో దాస్యత్వంలో మగ్గిపోతున్నారు. కొంత ఫేవర్గా ఉన్న రోమన్ ప్రభుత్వం యోధా ప్రజలు సంఖ్యలలోనే ఉన్నారు, బంధించబడే ఉన్నారు. వారికి ఆదరణ కొరకు వచ్చాడు. సిమియోను యొక్క మాట, ఆ మాట చూద్దాం చూడండి. 25 వచనం, 2:25 వచనం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరు ఆదరణ? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువుని శిశువును 40 డేస్ అప్పుడు దేవాలయం తీసుకుని, నాదా నన్ను సమాధానంగా పోనిస్తున్నావు, నా హృదయం ఎంతో కంఫర్ట్ అయింది. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ప్రపంచం యొక్క ఆదరణ కొరకు కాదు. దేని కొరకండి? ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అందుకనే చాలాసార్లు ఈ యొక్క సందర్భంలో కనిపెట్టారు అనే మాట ఉంది కదా. దేని కొరకు కనిపెట్టారు చూడండి. 3వ అధ్యాయం 15 వచనం, ప్రజలు కనిపెట్టుచు. ప్రజలు ఏం చేస్తున్నారు? కనిపెట్టుచు. అలానే 2వ అధ్యాయం 38 వచనంలో ఆమె కూడా గడిలోనికి వచ్చి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచు, మా మెస్సయ్య వస్తాడు, సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు వస్తాడు, ఈ యొక్క రోమా ప్రభుత్వం నుంచి మాకు విడుదల దయచేస్తాడని ఆదరణ, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు వస్తాడు ఆయన. యెషయా గ్రంథంలో ఆఖరి అధ్యాయాలు అనుకుంటా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను వాడిని ఆదరిస్తాను. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు పుట్టాడు. ఇదే 2వ అధ్యాయం 38 వచనంలో మరొక మాట ఉంది చూడండి. యెరూషలేము విమోచన కొరకు పుట్టాడు. ఢిల్లీ విమోచన కొరకు కాదు. అప్పుడు ఢిల్లీ లేకపోవచ్చు. ఏథెన్స్ విమోచన కొరకు కాదు. రోమ్ విమోచన కొరకు కాదు. అంత్యోక విమోచన కొరకు కాదు. దమస్క్ విమోచన కొరకు కాదు. ఈజిప్ట్ విమోచన కొరకు కాదు. ఎవరికండి? యెరూషలేము విమోచన కొరకు. టు రిడీమ్ జెరూసలేం. ఎస్, one day he will come and he will redeem Jerusalem. ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేం పరిస్థితి అలానే ఉంది కదా. అన్ని జనులు దాని చుట్టూ ముట్టారు, అన్ని జనులు తిష్ట వేశారు. యెరూషలేం విమోచన కొరకు పుట్టాడు. ఇదే మాట మరొక సందర్భంలో 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాక, ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్లాన్ పర్టికులర్గా మనం చూస్తున్నాం. 24వ అధ్యాయము 21వ వచనం, ఇశ్రాయేలు విమోచించబోవాడు ఈయనే. తర్వాత మాట ఏంటి? రిడీమర్ అంటూ ఇజ్రాయెల్, రిడీమర్ ఆఫ్ జెరూసలేం. నాట్ ఓన్లీ రిడీమర్ ఆఫ్ జెరూసలేం, ద రిడీమర్ ఆఫ్ ఇజ్రాయెల్, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వారు ఎంత దుఃఖముక్కలయ్యారండి. 3.5 years ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఏదో ఒక రోజు యెరూషలేమును విమోచిస్తాడు అనుకున్నారు. అందుకే ఆయన యొక్క చివరి వారంలో గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములో వెళ్తుంటే
ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకేముంది, ఆయన రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాడు, ఆ సామ్రాజ్యాన్ని టాపిల్ చేస్తాడు అని అనుకున్నారు అందరూ. ఆయన గాడిదెక్కేళ్ళే మార్గంలో ఒక జంక్షన్ వచ్చిందంటండి. ఆ జంక్షన్లో ఒకటి యాంటోనీ ఫోర్ట్ అనే కోటలోకి వెళ్ళిద్ది, ఇంకోటి కల్వరి మార్గంలోకి వెళ్ళిద్ది. యేసుప్రభు జంక్షన్లో ఆగాడు. ప్రజలందరూ హోసన్నా జయము జయమంటున్నారు. అందరూ ఏమనుకున్నారంటే యాంటోనీ ఫోర్ట్లోకి, ఆ యొక్క పిలాతు కోటలోకి వెళ్ళిపోతే యుద్ధం వచ్చేసింది, పారిపోతాడు, మనకు విమోచన వచ్చింది అనుకున్నారు. కానీ యేసుప్రభు ఆ మార్గం తీసుకోలేదు. ఏ మార్గం తీసుకున్నాడు? ఆయన సిలువ మార్గం తీసుకున్నాడు. వారి ఆలోచనలు తలకిందులు అయిపోయినాయి. ఈయన ఎవరో ప్రవక్త, నజరేయుడు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన ఇశ్రాయేలు విమోచకుడిగా వచ్చాడు. కానీ వారు తృణీకరించి దాన్ని బట్టి ఒకటి మాత్రం చెప్పగలం, ఆయన ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే యేసు ప్రభు మనల్ని సంఖ్యల నుంచి, బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపిస్తారనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమో మీ పాప సంఖ్యలు విడుదల చేస్తానని చెప్పాడు. అక్కడ తేడా వచ్చేసింది కదా. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఏదో ఒక రోజు ఈ రోమా సంఖ్యల నుంచి మాకు ఏం కలిగిద్ది? విడుదల కలిగిద్ది. యేసు ప్రభు వారు ఏం బోధించాడండి? మీ పాప సంఖ్యలు విడుదల చేస్తాను. వాళ్ళు ఒక సింహం కొరకు ఎదురు చూశారు, లైన్ కొరకు ఎదురు చూశారు, యోధా గోత్రపు సింహం కొరకు ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు గొర్రె పిల్లగా మౌని అయిపోయాడు. వారి ఆలోచనలు మారిపోయిన ఇజ్రాయేల్ యొక్క విమోచన కొరకు. ఇదంతా మొదటి రాకడ యొక్క ఉద్దేశం. ఒక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి గ్రీసు దేశస్తులు వస్తారండి కదా. పండుగ జరుగుతుంది. పాత నిబంధన కాలంలో, తర్వాత మౌన కాలంలో చాలామంది ఇశ్రాయేలీతరులు ఒకే దేవుడు యెహోవా వైపు ఆకర్షించబడ్డారు. అన్ని ప్రజలు కూడా లేఖనాలని విశ్వసించటం, యోధా ప్రజల దేవుడి వైపు అక్కడక్కడ భక్తి కలిగిన వారు ఉన్నారు. వారు కూడా ఎప్పుడైనా పండగలు చేయడానికి వస్తూ ఉండేవారు. దయచేసి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20 నుంచి 26 వరకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుంచి 26 వరకు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండి, వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును, ఫిలిప్పుని వెళ్ళి అడిగారు అపాయింట్మెంట్ కావాలని కదా. ఈ రోజుల్లో సెలబ్రిటీ స్పీకర్స్కి అపాయింట్మెంట్ కావాలంటే ఎంత పెద్ద ఫోన్ చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, అపాయింట్మెంట్కి ఎంత కావాలి? జోయల్ గారు, అపాయింట్మెంట్కి ఎంత కావాలండి? ఒకళ్ళేం 10,000 అంటున్నారు, ఒకళ్ళేం 5,000 అంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసి అందరూ పట్టేశారు కాబట్టి నోటితో చెప్పకుండా వేరే రూట్లో అపాయింట్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రార్థన చేయించుకోవాలంటే అపాయింట్మెంట్. యేసు ప్రభు దగ్గరికి అపాయింట్మెంట్కి వచ్చారు. ఫిలిప్ గారిని అడిగితే ఫిలిప్ గారు పోయి ఆంధ్రే గారికి చెప్పారు. ట్రబుల్ షూటర్ ఆంధ్రే గారు పోయి ప్రభువుకి చెప్తే ప్రభువారు గ్రీసు దేశస్తుని కలవలేదు. వాళ్ళని కలవటానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. మనల్ని షాక్ గురి చేసింది. లోకరక్షకుడు, సర్వమానవాళి కొరకు వచ్చిన వాడు ఏం కావాలి? ఆయనకి అందరూ కావాలా వద్దా? వారితో ఏమంటారు? వెళ్ళి వారితో చెప్పండి, గోధుమ గింజ భూమిలో పడి చావాలి, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించింది. ఆయన మరణం గురించి చెప్పాడు. నేను చనిపోయి తిరిగి లేస్తాను, అప్పటి నుంచి మీదే టైం, అప్పటి దాకా మీకు అపాయింట్మెంట్ లేదు. అన్ని జనులను కలుసుకోవడానికి ఆయన విముఖత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, యేసుప్రభు యొక్క మొదటి ఆరంభంలోని కొండ మీద ప్రసంగం దయచేసి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆయన బోధ అంతా ఇశ్రాయేలు ప్రజల గురించి బోధించాడు. మరి ముఖ్యంగా కొండ మీద ప్రసంగం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ యొక్క ప్రసంగంలో 5, 6, 7 అధ్యాయాల్లో 3 వచనాలు మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 47 వచ్చింది. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్లా మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు. 5:47. అదే కొండ మీద ప్రసంగంలో మరొక వాక్యం 6వ అధ్యాయం 7 వచ్చిన చూడండి. మరియు మీరు ప్రార్థన చేయప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. 6వ అధ్యాయం 31 వచ్చిన
కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి ఏం చేస్తారండి? ఒక డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నాడు. యూదులు, అన్యజనులు, ఇశ్రాయేలీలు, అన్యజనులు. అన్యజనుల దగ్గరికి వెళ్ళబాకండియా. అన్యజనులు ఉన్నట్టు మీరు ఉండొద్దంటే అర్థం ఏంటి? ఇప్పుడు డేవిడ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు అనుకోండి, అతను ఏమున్నట్టు? అతనిలాగా ఉండొద్దని చెప్పాడు అనుకో, అర్థం ఏంటి? అతను ఎట్లా మారతాడు ఇక? కానీ ప్రభు వారికి ఒక ఉద్దేశం, ఆయన అన్యజనులను విమర్శించాడు, అన్యజనులను తక్కువ చేసి మాట్లాడాడు. ఆ మాటను మనం మర్చిపో. ఇదంతా ఆయన యొక్క 3.5 years మినిస్ట్రీలో మనం చూస్తున్నాం. అంతేకాదు యేసుప్రభు వారు అద్భుతాలు చేశాడు, మేలు చేశాడు, సంచరించాడు కదండి. అంకుల్ ఎక్కడుందన్నమాట? అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ఆయన ఇజ్రాయెల్ దేశంలో చేసినవన్నీ మీకు తెలుసు. చూడండి ఒకసారి, 10వ అధ్యాయము 38వ వచనం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తిని అభిషేకించినదే, దేవుడు ఆయనకు తోడైనను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించాను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఎవరికి చేశాడు మేలు? ఎవరికి చేశాడు అద్భుతాలు? ఎవరికి చేశారు సూచక్రియలు? చెప్పండి. యెరూషలేములోను, యూదుల దేశమందును. మత్తయి సువార్త మీరు చదవండి. ఆయన ప్రతి పట్టణంలో ప్రతి వ్యాధిని స్వస్థపరుతూ వచ్చాడు. ఎవరిని? ఆయన టచ్ చేసిన వారు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాల్లో నానా విధమైన రోగములు, వేదనములు, వ్యాధిగ్రస్తులు, చాంద్ర రోగులు, దయ్యం పట్టిన వారు, దెకపొలి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, వారందరూ స్వస్థ పొందితిరి. ఒక్క అన్యుడికి కూడా ఆయన అద్భుతం చేయలేదు. ఒక్క అన్యుడికి కూడా ఆయన డైరెక్ట్గా స్వస్థత పరచలేదు. ఒక్క అన్యుడికి కూడా డైరెక్ట్గా మేలు చేయలేదు. ఇద్దరు రిక్వెస్ట్ చేశారు. మనకు తెలిసి ఎవరు చెప్పండి? వాళ్ళు శతాధిపతి దాసుడు. నా ఇంటికి వస్తే ప్రభువారు పదండి వెళ్దామంటే ఆయన అంటాడు, నేను నా ఇంటికి రావడానికి నేను ఎవరినండి? అయోగ్యుడు అన్నాడు. అందుకే ఈనాడు యేసు ప్రభువారు పలికిన ఆ మాటను తీసుకుని దీన్ని ఉపయోగించుకున్నారండి. నేను మీ ఇంటికి రానులే కానీ ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, కొన్ని జరిగిద్ది. ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను? ఎక్కడి నుంచి? నేను ఈ టెంపుల్లో బిజీగా ఉన్నాను, నాకు మినిస్ట్రీ బిజీగా ఉంది, నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేను, ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాను? ఆపరేట్ చేస్తాను పండి. కానీ యేసుప్రభువు ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదండి. పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు, లెప్పర్ ఇంటికి వెళ్ళాడు, కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు, అన్యజంటికి ఇంటికి వెళ్ళాడు. రెండవదిగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం 15వ అధ్యాయంలో కనాను స్త్రీ కుమార్తె విషయంలో ఆయన కూడా అంతే. అయ్యా మా ఇంటికి వచ్చి మా పాపను స్వస్థపరచు అంటుంది. ప్రభువారు వెళ్ళకుండా ఏం చేశాడు చెప్పండి? అపాన్ హజ్ కంటిన్యూస్ రిక్వెస్ట్, ఆమె పట్టు విడవక తన కుమార్తె యొక్క స్వస్థత కొరకు బతిమలాడుకుంటుంది కాబట్టి ప్రభువారు ఆమెకి ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఉంటుందండి. దయచేసి చూడండి 15వ అధ్యాయంలో ఆమె అన్న మాట మనల్ని చాలా విస్మయపరిచింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ప్రయోజనకరమైన సంగతులు. సువార్తల్లో ప్రభు యొక్క మూమెంట్స్, ఆయన ఏ విధంగా అన్యజనుల పట్ల వ్యవహరించాడనే ఆ యొక్క అవగాహన మనం కలిగి ఉండకపోతే తక్కిన లేఖనాన్ని అర్థం కావు. 15వ అధ్యాయం చూడండి. ఆ మాట ఒక్కసారి మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలిగింది. 15వ అధ్యాయం 2 వచనాల్లో సీదోనీల ప్రాంతం నుంచి వెళ్ళగా ఆ ప్రాంతం నుంచి కనాను స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఏమందండి? దావీదు కుమారుడా. దావీదు కుమారుడా అనే హక్కు ఆమెకు లేదు. దావీదు కుమారుడు అనే హక్కు అన్యజనులకు లేదు కదా. ఎవరికి ఉంది? యూదులకే ఉంది. దావీదు కుమారుడు. ఎన్ని సందర్భాల్లో మత్తయి సువార్తలో దావీదు కుమారుడు. అందుకే ప్రభువారు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆశ్చర్యం. హి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ ఎ జెంటైల్ ఉమెన్. ఇప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. ఆమె మరలా వచ్చి కేకలు వేసింది, ప్రభువా నాకు సహాయం చేయము. అది మిస్ చేసింది. ఏం మిస్ చేసింది? దావీదు కుమారుడా. ఎస్, అంతే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గుడ్ టైటిల్ ఉపయోగించింది.
కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు మేళ్ళన్నీ ఇశ్రాయేలు కొరకే మనం చూస్తున్నాం. ఇంకొకటి అడుగుతాను, మీరు చెప్పండి, యేసు ప్రభువారు ఎవరికి పరిచర్య చేశాడు? అందరూ చెప్తారు కదా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, దేని కొరకు వచ్చాడండి? పరిచర్య చేయుటకు వచ్చాడు. ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చాడు? ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. రోమపత్రిక దయచేసి వచనం చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రోమపత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాల్లో, దేవుడు సత్యవంతులను స్థాపించుటకు అన్ని జనులు ఆయన కనికరం వచ్చి దేవుడు మహింపచ్చుటకు క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయన. శిష్యులు పాదాలు కడిగారు 12 మంది. ఎవరు వాళ్ళు? యూదులే. ఒక్కడికైనా అనుజనుకు రిక్రూట్మెంట్ ఉందా? అదే మన ఏపీ అయితే మా క్యాస్ట్ వాళ్ళకి లేదు, మా క్యాస్ట్ వాళ్ళకి లేదు, మాకు లేదని మనం ఈక్వేషన్ చేసేవాళ్ళు. యేసుప్రభు ఈక్వేషన్ చేసుకున్నప్పుడు 12 మంది అపాయింట్మెంట్ ఎవరున్నారండి? నాట్ జెంటైల్ డిసైపుల్. ఎవరు పాదాలు కడిగాడు? ఎవరి మీద చేతులు వేసుకుని తిరిగాడు? ఎవరితో కలిసి భోజనం చేశాడు? ఎవరికి పరిచారకుడు అయ్యాడు? ఆయన సున్నతి గల వారికి పరిచారకుడు. ఆయన ఒక ప్రోగ్రాం ఉంది, దేవుని యొక్క ప్లాన్ ఒక జరగాలి. అన్యజనులకి ఇంకా డోర్స్ ఓపెన్ కాలేదు, దేవుడు అన్యజనుల పట్ల ప్లాన్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. అది జరగటానికి జరిగే సమయం రాబోతుంది. అప్పటి వరకు ఆయన ఎవరికి పరిచారకుడు అండి? సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన. ఆ మాట ఎంత క్లారిటీగా మనం చూస్తున్నాము చూడండి, సున్నతి గల వారికి పరిచారకుడు. అసలు యేసుప్రభు ఈ లోకానికి రావటం, ఆయన బోధించటం, ఆయన వర్తమానం కదా. గ్రామాలు తిరిగాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ఏమైంది? సమీపించింది. ద కింగ్డమ్ ఈజ్ హియర్, ద కింగ్డమ్ ఈజ్ హియర్, రిపెంట్ అని బోధించాడు. ఎవరికి? ఒక అద్భుతమైన మాట చూద్దాం, దయచేసి చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం, సమాధానకరమైన వర్తమానమును దేవుడు ఇశ్రాయేలు కొరకు పంపాను. యేసు ప్రభుని లోకానికి పంపించడం ద్వారా 10వ అధ్యాయం 36వ వచనం, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపాడు వర్తమానం. ఎవరికండి? ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వర్తమానం పంపాడు. అందుకే ఆయన బోధించిన రాజ్య సువార్త అంతా ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకే. ఆయన ఇశ్రాయేలు కొరకు ప్రచురించాడు. దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ చూస్తే అదే మత్తయి సువార్త ఆయన యూదుల దేశంలోనూ బోధించాడు. ఎక్కువగా ఎక్కడ బోధించాడు? యేసుప్రభువు వారు ఎక్కువగా ఎక్కడ బోధించాడండి? సమాజ మందిరాల్లో బోధించాడు. కనీసం 7 సందర్భాల్లో, 4 సువార్తల్లో 7 సందర్భాల్లో ఆయన సమాజ మందిరాల్లో బోధించాడు. వాడుకు చొప్పున కదా, ఆయనకి ఎక్కడికి వెళ్ళటం వాడుక? సమాజ మందిరం. సమాజ మందిరంలో అన్యుడికి ప్లేస్ ఉందా? సమాజ మందిరంలో జన్యుపారం కాని ఇశ్రాయేలుతో ఎవరైనా లోపలికి రావడానికి అవకాశం ఉందా? లేదు. ఆయన లేచిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడి? శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, ధర్మశాస్త్రోపదేశకులతోనూ. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నిత్య జీవనకు వారసులకు నేనేం చేయాలి? ఎవరతను? యూదుడే. యేసుప్రభు యొక్క చివరి వారంలో కూడా దేవాలయంలో శాస్త్ర పరిచయాలతో మాట్లాడుతూ వాటిని మానక వీటిని చేయాలి. ఎవరితో మాట్లాడాడు? ఆయన బోధంతా ఇశ్రాయేలు ప్రజల కొరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆయన 3.5 years బోధించింది ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇప్పుడు ఇంకో గొప్ప మాట మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు తన యొక్క నోటితో తన బోధ ఇశ్రాయేలు కొరకే కాదు, శిష్యులకు కూడా ఆజ్ఞాపించాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాల్లో, అన్ని జనుల యొద్దకు మీరు వెళ్ళొద్దు. 10వ అధ్యాయం ఒక శిష్యులను పంపిస్తూ ఒక మిషన్తో వారిని పంపిస్తూ 5వ వచనం, ఆ 12 మంది పంపించు, అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు గల్లియాలో ఒక యూదుడి ఇల్లు ఉంది. జోయల్ గారు అది మీ ఇల్లు అనుకోండి. పక్కనే జీవరత్న అంకుల్ గారి ఇల్లు ఉంది. అంకుల్ గారు అన్యజనుడు అనుకోండి. ఈ 12 మంది ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాలి. వీరింటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ప్రభు చెప్పాడు. ఎవరి ఇంటికి వెళ్ళకూడదండి? బైపాస్ కావాలి. ఒకవేళ యూదుడు పిలిచాడు అనుకోండి,
వాడు ఓకే అంటే షాలోమ్, బోధ వింటే ఏమంటున్నాడు? షాలోమ్. బోధ వినకపోతే ఏం చేయాలి? దుమ్ము దులపాలి, బైపాస్ చేయాలి. ఎవరిని బైపాస్ చేయాలి? అన్యులు ఇల్లు బైపాస్ చేయాలి. అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఏదో మనం ఏదో చిన్నగా కొద్దిగా అనుకోవటానికి కాదు. ఒక ఉద్దేశం. 4 సువార్తల్లో ఎక్కడే కానీ ప్రభువారు అన్యుల పట్ల ప్రేమ చూపించినట్లుగా లేదు. ఒక ఉద్దేశం ఉంది. అందుకే ఈ సందర్భంలో చూడండి, 6-7 వచనాల్లో నశించిరాలకి వెళ్ళండి, వారికి బోధించండి, స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి. ఎవరి గురించి? ఇజ్రాయేల్ ప్రజల గురించి. ఉచితంగా పొందితిరి. చాలామంది ఆ వాక్యాలు పెట్టుకుంటారు. ఏ వాక్యాలు? కుష్ఠరోగులు కింద మాట తీసేస్తారు. ఏంటది? ఉచితంగా పొందితిరి, అది కట్ చేస్తారు. ఆయన బోధంతా నశించిన ఇజ్రాయేల్ యుద్ధకి 3.5 years మనం చూస్తున్నాం. ఇంకా చాలా దుఃఖకరమైన సంగతి చూడబోతున్నాం. 15వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదండి. కనాను స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాల్లో యేసు ప్రభువారు ఆమెతో అన్న మాట 25వ వచనం, ప్రభువా నాకు సహాయం చేయని అడిగాను, అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో కూడా సేమ్ అదే సందర్భం చూస్తూ అన్యజనులను కుక్క పిల్లలతో పోల్చటం. ఇట్ ఈస్ నాట్ జోక్, ఇట్ ఈస్ నాట్ ఫ్యాంటసీ, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. 7వ అధ్యాయం దయచేసి చూడండి. 7వ అధ్యాయం 27వ వచనం, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందేవాళ్ళను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్ల గేట యుక్తం కాదు కదా. అంకుల్ జెంటైల్స్ని ఏమన్నాడు? ఆయన ఊరికే అన్నాడా? క్యాజువల్గా అన్నాడా? చెప్పండి. మనకులాగా ప్రభువారు హిపోక్రటిక్గా మాట్లాడతాడా? లేదు లేదు, రియల్గానే పలికాడు. మీరు కుక్క పిల్లలు. కుక్కలు ఎవరు? బాగా యజమాని దగ్గర తినే కుక్కలు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. కుక్క పిల్లలతో పోల్చడం మనం చూస్తున్నాం 2 సందర్భాల్లో. నెక్స్ట్ మరొక సందర్భం మనం చూస్తే, ఇప్పుడు యేసు ప్రభు ఒక 3.5 years మినిస్ట్రీ, ఆయన బోధ, ఆయన రాకడంతా ఒక ఉద్దేశం. చూద్దాం చూడండి. అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం చాలా శ్రేష్టమైన మాట అండి. ఆ 3.5 years మినిస్ట్రీ ఆయన పాటుపడ్డాడు. సముద్ర తీరంలో ప్రకటించాడు, మైదానాల్లో ప్రకటించాడు, కొండల మీద ప్రకటించాడు, ఇంటిలో ప్రకటించాడు, సనగోగులో ప్రకటించాడు. ఏం ప్రకటించాడు చూద్దాం. 5వ అధ్యాయం 31వ వచనం, ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయన అధిపతిగాను రక్షకునిగాను నియమించెను. ఎవరికి పాప క్షమాపణ? ఇశ్రాయేలు ప్రజల కొరకు మారు మనసు పాప క్షమాపణ దేవుడు ఆయన్ని అపాయింట్ చేశాడు. ఆయన పాటుపడ్డాడు. రిపెంట్ రిపెంట్ రిపెంట్. ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలు ప్రజలతోనే. ఒకవేళ అనుజనులు ఉన్నారండి, వారికి సంబంధించి మెసేజ్ కాదు. ఒకవేళ అనుజనుడు పోయి అయ్యా మాకు చెప్పాయి అంటే, నో నో నో, ఇది మీ కొరకు కాదు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 55వ వచనంలో మరియ, యేసు తల్లిగా పిలువబడిన మరియ అన్నమాట ఇశ్రాయేలుకు సహాయకుడుగా వచ్చాడు. ఎవరండి? ఇశ్రాయేళ్లకు సహాయుడు, హెల్పర్. ఇశ్రాయేలుకు సహాయం కొరకు వచ్చావా? జకర్యా పాడిన పాట కూడా అదే. యేసు ప్రభు యొక్క పరిచర్య ఆ 3.5 years అంతా ఇశ్రాయేలు జాతి కొరకు ప్రయాసపడ్డాడు. వారి యొక్క మారు మనసు కొరకు ప్రయాసపడ్డాడు. కానీ ఏం జరిగింది? పరిస్థితి మారిపోయింది. వారి కళ్ళకు మైకం కమ్మింది. ఈ రక్షకుడిని ఏం చేశారండి? సిలువకు అప్పగించారు. అది కీడుగా కనపడుతుంది, కానీ ఆ కీడు నుంచి ఆశీర్వాదం కలిగింది. సువార్తలు చివరికి వచ్చేసరికి యేసు ప్రభువారు చనిపోవటం, పాతి పెట్టబడటం, తిరిగి లేవటం, అది అపాయింటెడ్. దాన్ని ఎవరు ఆపలేకపోయారు కదా. మరి ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. యేసు ప్రభువు యొక్క ఈ 3.5 years మినిస్ట్రీ ఏ అన్ని జనులను ఆయన దగ్గర తీసుకోలేదు కదా. మరి అన్ని జనులకు
ప్రభువారికి ఏ విధమైన సంబంధం ఉంది, ఏ విధంగా రిలేషన్ ఏర్పడుతుంది చెప్పండి అంకుల్. ఓకే, పౌలు గారు వచ్చిన తర్వాత జరిగింది. ఓకే, ప్రభువారు అంత ఇనర్ట్గా వీరి పట్ల ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్, జక్కయ్యతో మాట్లాడుతున్నాడు కదండి. జక్కయ్య త్వరగా కిందకి దిగి సమరయ స్త్రీతో మాట్లాడాడు వెళ్ళి, హేరోదుతో మాట్లాడలేదు, పిలాతుతో కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు. 4 సువార్తలు మీరు చదివితే యేసు ప్రభు ఇశ్రాయేలీయేతరులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇశ్రాయేలీయేతరులతో, కనాను స్త్రీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఒక్క మాట చెప్పలేదు. హేరోద్, పిలాతుతో కూడా మాట్లాడాయా? మాట్లాడంటే మాట్లాడాడు. కానీ ఒకటి మాత్రం అద్భుతమైన సంగతి, యేసు ప్రభు మరణించాల్సిందే, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తం చిందించాల్సిందే. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన అందరి విమోచన కొరకు. ఎంతమంది కండి? ఫర్ ఆల్. యేసు ప్రభు యొక్క మరణం వచ్చేసరికి అందరి కొరకు అని రాయబడింది. ఇక్కడే బైబిల్ ప్రోగ్రామ్ చేంజ్ అయింది బ్రదర్స్. ప్రతి మనుషుని కొరకు ఏం చేశాడు? ఆయన మరణం రుచి చూశాడు, మరణించాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు కాదు. ఎవరి కొరకు అండి? అందరి కొరకు మరణించాడు. ఇది సువార్తలో గ్రేట్ చేంజ్, గ్రేట్ స్విచ్చింగ్ పాయింట్. రోమపత్రిక 8:31 అనుకుంటా, మనందరి కొరకు ఆయన అప్పగించాడు. ఎంతమంది కొరకు అండి? రోమీల కొరకు, కొరింథీయుల కొరకు, అందరి కొరకు అప్పగించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా, అందరి కొరకు మృతి చెందాడనే మాట చూడండి. 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలమైతే మీ నిమిత్తమే, క్రీస్తు ప్రేమను బలం చేయలేనుగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక్క మనుషుని పుణ్యకార్యం ద్వారా అందరికీ రక్షణ సాధ్యమవుతుంది. యేసు ప్రభు యొక్క మరణం అనే పాయింట్ వచ్చేంతవరకు, యేసు ప్రభు శిలువ మీద ఎక్కేంత వరకు ఇశ్రాయేలు కొరకే ఉంది. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పలుకుతున్న మాటలు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి. లూకాసు 24వ అధ్యాయంలో చివరిలో యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో మారు మనసు పాప క్షమాపణ ప్రకటించండి. అపోస్తలుల 1:8 యెరూషలేము, యూదయ, సమరయ బూదిగంతాలు ఏం ప్రకటించాలండి? సువార్త. ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు ఒక గ్రేట్ చేంజ్. అక్కడి నుంచి ఆయన ప్రోగ్రాం మారిపోయింది. మరి విశేషంగా సౌలు అనే వ్యక్తి కన్వర్ట్ అయిన దగ్గర నుంచి అన్ని జనుల వైపు దేవుడు తన ప్రోగ్రాం మరిచాడు. ఇప్పుడున్న అంశం ఏంటైతే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టు, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. యేసు ప్రభు చనిపోయేంత వరకు మెస్సయ్యగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన నెరవేర్చిన అనేక కార్యక్రమాలు చూసాం. కానీ ఈ 2000 years ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు, ఆయన అమూల్యమైన రక్తము సర్వ మానవాళి కొరకు. ఇప్పుడు ప్రతి మనుషుడు ఆయనతో కనెక్ట్ కావాలి. ఆయన చనిపోయేంత వరకు ఆయన వారితో కనెక్ట్ కాలేదు, కానీ సంబంధం ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఇప్పుడు సమస్త జనులు ఏం కావాలి? ఆయన వైపు తిరగాలి. ఈ యొక్క స్టడీ, ఈ యొక్క వివరణ, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఏం జరిగింది? మెస్సయా అండ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మెస్సయా అండ్ ఇజ్రాయెల్ కాదు, సేవియర్ అండ్ జెంటైల్స్. రక్షకుడు. మనకెవరైనా రక్షకుడు, మనకు రాజు కాదండి. ఎవరైనా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనది. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా రక్షకుడు. ఈజ్ అవర్ సేవియర్. సేవియర్గా మనం కనెక్ట్ కావచ్చు. అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రభువారు పలికిన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది కూడా ఎవరికి? దూతలతో పలికిన మాట. దూతలు ఎవరితో పలికారండి? దూత గొర్రెల కాపరులు. బెత్లెహేము గొర్రెలు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీ కొరకు కాదు, ఎవరి కొరకు? ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అందుకే కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మాకే రాజు అనుకున్నాను, మావాడే అనుకున్నాను, మా జాతివాడే అనుకున్నాను, మా మెస్సీ అనుకున్నాను. నాకు అర్థమైంది, దేవుడు నాకు చూపించాడు ఆయన అందరికీ ప్రభు. ఎలా ప్రభు?
ఆయన యెరూషలేములో మ్రాను మీద వేలాడాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి. సమస్త జనులు ప్రభువుని తెలుసుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.